మీరు ఇందాక అన్నారు చిన్నప్పుడు చదువుకున్న ఈ పద్యాలు అంటే మీరు ఎక్కడ జన్మించారు గురుగారు? మీ తల్లిదండ్రులు మీరు ఎలా ఈ మార్గంలోకి వచ్చారు? నేను రావడం ఏమిటి అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులకు కూడా ఈ ఆధ్యాత్మికం ఉంది చిన్నప్పుడు తల్లిదండ్రులకు కూడా. నేను అక్కడ అటు పొందూరు అంటారే మురపాకాన్ని శ్రీకాకుళం అదే సన్యాసి అయిన తర్వాత అన్ని మర్చిపోతాము. కానీ ఇప్పుడు ఏదో అన్నారు కాబట్టి అంటారు ఆ స్వాములు వారు మా స్వాములు, రే సన్యాసి అయిపోయి పూర్వం తెచ్చుకోకరా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు గురువులు. అయినా సరే మా తండ్రి గారు ఏం చేసేవారంటే నాకు చిన్నప్పుడు రోజు భగవద్గీత తాత్పర్యం చదవమనేవారు. అది రోజు ఒక అధ్యాయం తాత్పర్యం నాకు 2వ తరగతి నుంచే. అది చదివి నేను 5కి వచ్చేసరికి ఏమైపోయిందంటే నాకు అప్పుడు కంఠస్థ వచ్చేసింది. ఈ ఆత్మ పంచేంద్రియుడికి కానరానివాడు, మనస్సునికి అందరానివాడు, విరామంబులు లేనివాడు, ఇలా రోజు. అప్పుడు నాకు మళ్ళీ అక్కడే ఒక గురువు గారు సంప్రాప్తించారు, స్వామి శేఖరగిరి గారు. ఇక వారు ఏమి చెప్పారు, కొన్ని గ్రంథాలు తెప్పించారు. శంకరాచార్యుల విజయం. ఆ శంకర విజయం చూశాను నేను మొట్టమొదటి నా జీవితంలో. చూసేసరికి చక్కగా నచ్చింది. అరే ఇదంతా ఇదేదో అంటారే అడుసు తొక్కనేలా కాలు కడుగునేయాలని. ఇంక ఈ మార్గం చాలా ఉత్తమోత్తమైన 10 మందికి లోకానికి మనము ప్రచారం చేయడానికి కావాలి అంటే ఒక బంధం లేకుండా ఉంటే ఎక్కువ మందికి ఏం చేయవలా అన్నటువంటి తలంపు. శంకరాచార్య జీవిత చరిత్ర, మహర్షి మలయాళ స్వాముల వారి జీవిత చరిత్ర, ఆ వ్యాసాస్త్రం వారు బాగా పరిచయం మాకు. అప్పుడు గురువు గారికి పరిచయం అయితే స్వామి ఆ గ్రంథాలు తెప్పించారు, యోగ వాసిష్టం అని. అది అప్పుడు యోగ వాసిష్టం చిన్నప్పుడు చదివాను చక్కగా. రాములు వారి బోధించింది ఇది చదివాను. రామకృష్ణ పరమ జీవిత చదివాను, శారదాసం జీవిత చదివాను. ఇవన్నీ చదివిన తర్వాత ఇంకిది మంచిది అనుకొని అప్పుడు వ్యాసాశ్రమానికి వచ్చాను. ఏర్పాడు అక్కడ విద్యానందగిరి స్వామిరాజు 10 సంవత్సరాలు సేవ చేశాను. స్వామితో ప్రతి జిల్లా 4 నెలల టూర్ సంవత్సరానికి వెళ్ళాను. అంత తిరిగి అక్కడ స్వామి దగ్గర ఒక నిశ్చయమైన ఒక ఆత్మజ్ఞానము బోధ. మొదట ఆ గురువు గారు ఉన్నారు, వారు పరంపరించిపోయారు. అప్పుడు ఎప్పుడైనా సరే వ్యాసాస్త్రం మంచిదేనే అన్నారు. పరంపరించి ఇక్కడికి వచ్చేసా చిన్నప్పుడే. ఇక్కడికి వచ్చేసి ఇంకప్పుడు ఇక్కడ ఉండిపోయి అక్కడి నుంచి ఏం చేశారంటే 10 సంవత్సరాలు స్వామివారి సేవే, ఇంకో పని లేదు. అయితే వేదాంతం విన్నా. ఎందుకంటే 4 మాసాలు టూర్ అనమాట మాకు. ఆ 4 మాసాలు స్వామివారు వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ప్రవచనాలు విని చిన్నప్పుడు ఇదొకటి ఉంది మనకి, అది ఉంది. ఎప్పుడు ఆత్మజ్ఞానం నిశ్చయం అయిపోయింది. ఇంకెంతకంటే లోకం లేదు తెలుసుకోదగినది. ఇది తెలుసుకోవాల్సింది అయిపోయింది. అయితే స్వామీజీ నేను ఒకసారి సంస్కృతం చదువుకోవాలి నాకు ఉంది కాబట్టి నాకు ఇదిగా ఈ పీఠం ఇచ్చేస్తాం, అలా వ్యాసపీఠమే వద్దు నాకు ఇప్పుడు పీఠాలొద్దు. విద్యా తపోభ్యాం పూతాత్మ మీ దగ్గర తపస్సు అయిన సేవ విద్య చక్కగా సంస్కృతం చదువుకుంటే కానీ లాభం లేదు స్వామి, పీఠం కన్నా అది ముఖ్యం మాకు అని చెప్పి అప్పుడు స్వామివారు అనుమతి కాశీ వెళ్ళాను. అప్పుడు కాశీలో నేను మళ్ళీ మొదలుపెట్టి 9 ఏళ్ళు సంస్కృతాన్ని పూర్తి చేసి అప్పుడు బ్రహ్మసూత్రాల మీద పిహెచ్డి చేసి యూనివర్సిటీలో అర్థమైంది కదా, అది చేసి ఇంకా అక్కడి నుంచి అప్పుడు సరే ఇంకా వచ్చి తర్వాత ఇంచుమించు ఒక 22 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అక్కడ అద్దెకు తీసుకున్నాం మొదట, అది అయిపోయింది. ఇక్కడ నడుస్తూ ఉంది అమ్మవారి అనుగ్రహంతో. 20 ఏళ్ళు పెట్టి 25 ఏళ్ళు పెట్టి అన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. మధ్యలో అమెరికా వాళ్ళు కొంతమంది పరిచయం కోరారు. 2015లో వెళ్ళాను. ఒక మనకేంటంటే పూర్వం నేను ఇంగ్లీష్ చదువుకోలేదు, అక్కడ సంస్కృతి చదువుకోను కాబట్టి ఇంగ్లీష్ మీద మనసు అప్పుడు లేదు. అయితే అప్పుడు మరి ఇంగ్లీష్ ఏం పని మనకి ఇక్కడ. అక్కడికి వెళ్ళాక అనిపించింది అనమాట ఇంగ్లీష్ ఉంటే మంచిదేమో, ఇంకా 10 మందికి బాగుపడినానా. అయినా పర్వాలేదు. 15లో వెళ్ళాను. ఒక 2-3 నెలలు నన్ను ఒక సుబ్బారావు గారు తీసుకెళ్ళారు పరిచయంగా. ఆయన తీసుకెళ్ళాడు, అక్కడ పరిచయం చేశాడు. తర్వాత ఆయన వయసు ఎక్కువ కాబట్టి పరంపరించాడు. ఆ తర్వాత నేను వెళ్ళాను 17లో. అప్పుడు 3 నెలలు ప్రచారం. మళ్ళీ 19లో వెళ్ళాను, అప్పుడు 3 నెలలు. మొన్న 20 ఇది మనకి కరోనా వచ్చింది, అందుకే ఆగిపోయి 20 కింద సంవత్సరం వెళ్ళినప్పుడల్లా 10-15 స్టేట్లు వెళ్తాను. నాకే సంతోషం అంటే వాళ్ళు కూడా
ఈ ఆత్మజ్ఞానాన్ని చక్కగా గ్రహిస్తూ ఉన్నారు. అది సంతోషం. ఎక్కడికి వెళ్ళినా పూజ ఒకటి ఉంటుంది, ఒక గంట ఉపన్యాసం. నేను చెప్తాను, మీరందరూ వినాలి. కరోనా వెళ్ళలేదు కదా, అప్పుడేమన్నారు వాళ్ళు, స్వామి మీరు రావడం లేదు, మాకు క్లాస్ పెట్టండి అన్నారు. అప్పుడు ఆన్లైన్ క్లాస్ ప్రతి శనివారం వాళ్ళకి పెడితే ఆదివారం ఉదయం, శనివారం రాత్రి కానీ ఆదివారం ఉదయం అవుతుంది. శనివారం రాత్రి ఇక్కడ కదా, అందుకు వాళ్ళ సెలవు. అందుకని 8:30 నుంచి 10 వరకు జూమ్ క్లాసు. ఒక సంవత్సరం భగవద్గీత చెప్పాను. చాలామంది ప్రశ్నలు వేశారంటే అప్పుడు ఎంత విచారణ చేస్తే కానీ ప్రశ్న రాదు, చదువుకోవడానికి బడి సమయం రాదు. అప్పుడు ఏమైంది, బాగా నచ్చింది నాకు. ఒకటి చెప్పా, నాకు ఒకటి అలవాటు, శ్రోతలు ప్రవచనం చెప్పాలి, మీరు పరిశ్రమ చేస్తారు, మీరు మీ దేశాల్లో మళ్ళీ చెప్పుకోవచ్చు అంటే, అలాగే స్వామి అన్నారు. 20 మంది భగవద్గీత అయిన తర్వాత బ్రహ్మాండంగా చెప్పారు ఉపన్యాసాలు, వారం ఇద్దరు. అది అయిపోయినాక పతంజలి వ్యవస్థాత్రం స్టార్ట్ చేశాను. అది 1 year చెప్పాను వాళ్ళందరికీ. దాని మీద మళ్ళీ 20 రోజులు ఉపన్యాసం పెట్టాం. ఇప్పుడు ఏమిటంటే ఉపనిషత్తులు ప్రారంభించాం. ఈశ కేన కఠోపనిషత్తు నడుస్తుంది. అది ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం ఈ ప్రచారం జరిగిపోతూ ఉంది. అది అంటే ఆత్మ దర్శనం అనేది జరుగుతుందా గురు? అది స్పష్టమైపోయింది. ఆత్మదర్శనం సాక్షాత్కారం అనేది ఏమిటి అంటే, ఇది ఎలాగంటే ఆత్మ సాక్షాత్కారం అనేది ఈ నేత్రములతో ఇది మైక, ఇది కెమెరా, ఇది గోవు అన్న భావం ఆత్మ సాక్షాత్కారం కాదు. ఎందుకంటే ఉపనిషత్తులో అడుగుతారు, వేదంలో శిష్యుడు గురువుకి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, ఎలా చేసుకోవాలి అంటే అప్పుడు చెప్తాడు కేనోపనిషత్తులో వేదం, యక్షుషా న దృశ్యతే ఏన చక్షుగుంస దృశ్యతే తదేవ బ్రహ్మ త్వం విద్ధి అంటాడు. యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మ త్వం విద్ధి. శిష్య ఎలాగంటే ఏ శక్తి వల్ల చక్షు ఈ రూపాలన్నీ చూస్తూ ఉన్నాయో, ఏ శక్తి వల్ల ఈ చక్షువు ఈ రూపాలన్నీ చూస్తూ ఉన్నాయో, ఏ శక్తిని ఈ చక్షువు ఆ రూపం చూడలేదో అది బ్రహ్మగా భావించమన్నాడు. ఏ మనస్సు దేని ద్వారాగా చింతిస్తూ ఉన్నదో, దేనిని చింతించుటకు వీలు లేదో అది బ్రహ్మ. ఎందుకు అది కనపడదు అంటే, లోకములో తనకంటే భిన్నమైన వస్తువే కనపడుతుంది. లోకమంతా తనే వ్యాపించి ఉన్నాడు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటంటే, ఆత్మ అనేది ఏమిటి ముందు తెలుసుకోవాలి. ఆత్మ అంటే వ్యాప్నోతీతి ఆత్మ. ఆత్మ విజీకొల్టు బ్రహ్మ, బ్రహ్మ విజీకొల్టు చైతన్యము. ఇవన్నీ ఒకటే. జీవాత్మని కానీ పరమాత్మని కానీ ఆత్మని కానీ ఒకటే పేరు. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే, ఒకే దానికి బృహత్వాతిథి బ్రహ్మ, అన్నిటికంటే ఇంకా గొప్పది ఏదో దాన్ని బ్రహ్మ అని వచ్చింది. చేతనత్వాతిథి చైతన్యం, అంతటా చేతన వృత్తి కదా కాబట్టి చైతన్యం అని పేరు వచ్చేసింది. అందుచేత వ్యాప్నోతీతి ఆత్మ, అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఆత్మని పేరు ఒక్కటే. అయితే ఇది ఎలాగా అది చెప్పారనమాట. బుద్ధిగ్రాహ్యమతీంద్రియం, బుద్ధి ద్వారా ఒకటి, దీనికే పెద్దవాళ్ళు అనుభోజ్ఞులు అంటే బాగా తెలుసుకున్నటువంటి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. చక్కగా వేదాలు తెలుసుకున్న వారు బ్రహ్మనిష్ఠుల ద్వారాగా తత్వమసి మహావాక్య శ్రవణం చేయాలి. అది చేసేటప్పుడు ఆ తత్ అంటే ఏమిటి, అది త్వం అంటే నీవు అయి ఉన్నావు. అదంటే ఏమిటి, చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గవాదిషు చైతన్యమేకం. ఇది వాడి బుద్ధిలో నిశ్చయం కావాలంటే 33 కోట్ల దేవతలు ఏ చైతన్యం ఉందో అదే చైతన్యం మానవులందరిలో ఉన్నది. అదే చైతన్యం పశుపక్షాది క్రిమి కీటకాదుల్లో ఉన్నది. అది ఒక్కటి బ్రహ్మం అని తెలుసుకోవాలి. ఒకటి. రెండవది అది చెప్తున్నాడు ఇప్పుడు తత్వమసి చాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువు చెబుతాడనమాట. అయ్యా తత్వ పరబ్రహ్మము, అంతటా పరబ్రహ్మ త్వం నీవై ఉన్నావు. అయితే నీవే అంతటా వ్యాపి ఒకటే చైతన్యము కాబట్టి ఆ చైతన్యము ఇది అని చెప్పడానికి లేదు. ఎందుకు ఒక్క వస్తువు కదా, తనకంటే భిన్నం ఏమీ లేదు. ఇదంతా ఏమిటంటే ఆరోపిత వస్తువు. ఆరోపిత వస్తువు ఎప్పుడూ కూడా ఒకరోజు నిజం తెలుసుకున్నప్పుడు పోతుంది. అందుచేత
ఇప్పుడు ఏం చెప్పాడు? ఆ బ్రహ్మము నీవని చెప్తాడు. ఇప్పుడు ఇతనికి ఏంటి? ఆ బ్రహ్మము నీవంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అనుభవవాక్యం. ఆ బ్రహ్మము నీవు అని చెప్పే తత్వమసి వాక్యం, అదే నీవు. ఇతనికి ఏమనుభవం వచ్చింది? అదే నేను. అది నేను అనుకుని రెండు అర్థాలు. సోహం అంటారు. సోహం అన్నా అహం బ్రహ్మాస్మి అన్న ఒకటే. సహా పరమాత్మ, ఏమి అహం నేను. అది అంటే ఆయన ఉపదేశించక మనకు కలిగే అనుభవం. సోహం, ఆ బ్రహ్మమే నేను. ఆ బ్రహ్మమే నేనే ఉన్నాననేది అస్మిపదం సూచిస్తుంది. అహం బ్రహ్మ అన్న సోహం అన్న ఒక్కటే. ఇదేం చేస్తాడంటే ఇతడు ఇంతవరకు శరీరం నేను అనుకున్నాడు. ఇప్పుడేమనుకుంటాడు? వేదాంతములో నేతి నేతి వాక్యాలు వస్తాయి. నా ప్లస్ ఇది నేతి, ఇది కాదు ఇది కాదని. ఇప్పుడు ఏమిటంటే బ్రహ్మజ్ఞానానికి సాక్షాత్కారి శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, వీటన్నిటికీ సాక్షి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు నేను అన్నటువంటిది దృఢాపరోక్ష జ్ఞానం కావాలి. ఆ దృఢాపరోక్ష బుద్ధిలో ఏ ప్రళయం వచ్చినా సరే, మూడు దుఃఖాలు ప్రాప్తమైనా సరే, తనకి మాత్రం ఏది ఉండదు. ఏమి? ఎందుకంటే గుణేషు వర్తంతే ఇతిమత్వా నసజ్జితే. అవి గుణాలు వాటి ధర్మాలు చేసుకుంటున్నాయి అన్న భావంతో ఉండిపోయి తన స్వరూపంలో తాను ఉండడమే బ్రహ్మ సాక్షాత్కారము అంటారు, ఆత్మదర్శనం. అంతేగా నేత్రముల చేత అది కనబడింది కాదు. ఎందుకు కనబడితే ఇప్పుడు అది కనబడితే ఇన్నున్నాయా? ఈ శరీరంలో ఉన్నవన్నీ స్కానింగ్ తీస్తున్నారు. ఎవరు? డాక్టర్. పైన ఫోటోలు పడుతున్నాయి, స్కానింగ్ తీస్తున్నారు. ప్రతి అణువులో ఉన్న ఆత్మ ఏ స్కానింగ్ అయినా వచ్చిందా? ఇంతమంది సైంటిస్టులు, ప్రపంచంలో వేలాది మంది సైంటిస్టులు ఉన్నారు. ఏమి? తనకంటే భిన్నమైన వస్తువునే కనుక్కుంటున్నారు. కానీ ఈ సైంటిస్ట్ ఇది ఆత్మ అని చూపేవాడు ఎవరు లేరు. ఎందుకు చూపలేరు? తన స్వరూపమే ఆత్మ. ఇప్పుడు తన స్వరూపమే ఆత్మ, ఇంక తనకంటే భిన్నంగా ఉంటే కదా ఆత్మ చూపెట్టడానికి. ఇది నిశ్చయం కావాలి. ఇప్పుడు స్కాన్లో కానీ కనబడితే పాటికి మొత్తం ప్రపంచం గోల్మాల్ చేసిరు, అర్థమైంది కదా. ఇప్పటికే గోల్మాల్ అయిపోతుంది. ఇది కనపడడానికి ఎట్లా కనబడుతుంది? తనకంటే భిన్నమైన వస్తువు కాదు, అంతా తన స్వరూపమే. బ్రహ్మజ్ఞానికి సర్వం కల్విదం బ్రహ్మ, నేహనానాస్తి కించన, అంతా బ్రహ్మమే.